ఈ లోకం ఒక మనిషి ఫెయిల్యూర్గా నడుస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా తన పక్క నిలబడరు. ఇక పైగా ఏదో ఒక అవమానంలో నిందులో అంటగట్టి మాట్లాడుతుంటారు. చాలా కష్టమైపోయింది కదా. ఒక మనిషి పక్కన ఒక మనిషి నిలబడడానికి చాలా కష్టం వస్తుంది. శత్రువులందరూ కూడాను ఒక పక్కన తీసుకుని వెళ్ళిన ఒక బాధ అయితే, సొంత వారు ఏం చేస్తున్నారంటే మనిషిని బాధలతో గాయం చేస్తున్నారు. సొంత వారే మనిషిని ఏం చేస్తున్నారు? నలుగురు చెప్పండి, గాయం చేస్తున్నారు. నీ వల్లనే కదా. ఎంతో చాలా ఆ దానికంటే ఇది ఇంకా చాలా గాయమైనటువంటి పరిస్థితి. దేవుడి దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా, దేవుడి దగ్గర విచారం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సమస్య భయంకరంగా ఉంది, ఏం చేయమంటావు? నేను నిశ్చయంగా వాళ్ళని కలుసుకోగలనా? కలుసుకుంటా. నిశ్చయంగా నువ్వు వాళ్ళని కలుసుకోవడమే కాదు, తప్పక నీ వాళ్ళందరినీ రక్షించుకుంటా. దేవుని హస్తం నీ మీద చాపబడింది. ఆమేన్ అంటే చెప్పండి. ఈ దినం నువ్వు ఒకవేళ పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఏవిందో నేనైనా ఎలాంటి సమస్యల మధ్యలో నిలబడినా, సమస్యల మధ్య నిలబడుతున్నప్పుడు మనుషులు బ్లేమ్ చేస్తున్నా, హేళన చేసుకుంటున్నా, అవమానపరుస్తున్నా, నిన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రపంచంలో కొత్త న్యూస్ వచ్చేంత వరకు ఆ న్యూస్ లీడర్లో కూడా చూడండి, దాన్నే వేస్తూ ఉంటాడు. వేసింది వేసి, చెప్పిందే చెప్పి కొత్తది రాగానే మనం పట్టుకుంటారు, దాన్ని పట్టుకుంటారు. పాత వదిలిపోవడం కొత్త రావాలి, అప్పుడు దాకా నోట్లే ఉంటుంది. అదనమాట. ఈ దినం నీ సమస్య కారణమైనటువంటి పరిస్థితి ఏదైనా సరే, నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నా ఆత్మీయ జీవితంలో సమస్తం పొందుకున్నకు నా దేవుడు హస్తం చాపడు పైకి లేవనెత్తడకు. ఆమేన్.